లేదు ఇప్పుడు నాస్తికత అనేటువంటిది లేడు అని నమ్మడం కూడా నమ్మకమే, హ్మ్. లేదు అని నమ్మకం కూడా నమ్మకమే కదా. నమ్మకమే. సో అందుకే ఇప్పుడు నామస్మరణకి భేదభావాలు లేదు. ఆ. నామస్మరణ అనేది జంతువు చేసినా మనిషి చేసినా సమానమైన పుణ్యమే. ఓకే. కాకుంటే జంతువు నామస్మరణ చేయలేదు, హ్మ్. మనిషి నామస్మరణ చేయగలడు. Hmm. సో భక్తి. సో ఓకే, మన కర్మ అనుభవించేది తప్పించుకోలేము. Hmm. మరి అలాంటప్పుడు రోగం వచ్చింది తెలుసు మనకి, మరి ట్యాబ్లెట్ వేసుకోవడం అవసరమా? హ్మ్. రోగం ఎట్లాగో మనం అనుభవించాల్సిందే కదా. ఆ. మరి ఉపశమనం కోసం మనం ఏం చేస్తున్నాం? టాబ్లెట్స్ మనిషి వేసుకుంటాం. వానంతల వాడు ఒక చోట ఉండి ఒక పర్పస్ కోసం వచ్చినప్పుడు హ్మ్. అడ్డంకులు వస్తున్నాయి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటాం, అడ్డుగా బ్రేకర్ వస్తుంది, హ్మ్. నేను ప్రయాణం చేస్తున్నా కదా, నాకు అడ్డుగా వచ్చింది, వెనక్కి రాం కదా, మనం ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేస్తాము. చేస్తాం. ఇవన్నీ మనిషి తనకు తానుగా ఒక రోజు తప్పించి ఈ రోజు ఎంత వాడు స్ట్రాంగ్ అవుతున్నాడు మానసికంగా, హ్మ్. పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాడు హ్మ్. అని తెలుసుకోవడానికి ఒక దైవానుగ్రహం మానవ ప్రయత్నం. ఓకే. నాస్తికత్వం ఉండొచ్చు, Hmm. మనము నాస్తికత్వం కంటే వీ కెన్ సే యాజ్ ప్రో సైన్స్ అనుకోవచ్చు, సైన్స్ టెంపర్మెంట్. ఆయుష్ అనేటువంటిది భగవంతుడు నిర్ణయించి పంపించాడు. అవును. దాంట్లో అక్కడ వచ్చి ఆగవలసిందే బండి, ఏ బండి అయినా సరే. హ్మ్. డాక్టర్ అయినా సరే మరణం తప్పదు కదా. అవును. నాకు మెడిసిన్స్ అన్నీ తెలుసు, నాకు రోగాలు రాకుండా ఉంటాయని గ్యారంటీ ఇవ్వగలరా? తప్పించుకోలేరు. Hmm. ఇప్పుడు ఎవరైనా సరే, Hmm. క్యాన్సర్ డాక్టర్కి క్యాన్సర్ రాదని నమ్మకం గ్యారంటీ లేదు, లేదు. హార్ట్ స్పెషలిస్ట్కి హార్ట్ స్ట్రోక్ రాదనేటువంటి గ్యారంటీ లేదు. అవును. లేదు అవన్నీ మీరు మానుకోండి, అసలు మేము చెప్పిందే కరెక్ట్, రాకుండా చేస్తామని ఎవరు అంటే మనం దాన్ని ఫాలో అవ్వచ్చు. హ్మ్. అప్పుడు దేవుడితో నిజంగా కూడా పని లేదు మనకి. అవును. చాలామంది కోరికలు ఉంటాయి, అవునండి. నేను బాగుపడొద్దు అనే కోరిక ఎవరికైనా ఉంటుందండి?